అందరికి వందనాలండి. వాయిస్ ఓకేనండి వాయిస్? ఓకేనా? అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం వాక్య భాగంలోకి. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన రాత్రి తండ్రి నెహెమ్యా గ్రంథంలో 2 అధ్యాయాలు వివరించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వందనాలు తండ్రి. అదే తండ్రి ఈరోజు రాత్రి కూడా తండ్రి కొన్ని అధ్యాయాలు వివరించుకునే భాగ్యాలు మీరు మాకు దయచేయండి. సమయాన్ని దృష్టిలో పెట్టకుండా మీ కృపను బట్టి తండ్రి నెహెమ్యా గారి జీవితంలో కొన్ని ఏవైతే సంగతులు జరిగాయో ఆ సంగతులు తండ్రి లేఖనాల ద్వారా మా జీవితాలకు తండ్రి అన్వయింప చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకా ఎవరైతే తండ్రి మీ మాటలు వినాలని ఆసక్తి కలిగిన వారు ఉన్నారో వారిని కూడా త్వరపడి తీసుకుని వస్తారని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని లోతైన విషయాలు ఈరోజు రాత్రి మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరికీ నా వాయిస్ ఓకే కదండి? అందరికీ నా వాయిస్ ఓకే కదా? ఓకే. గడిచిన రాత్రి మనం 1-2 అధ్యాయాలు నెహెమ్యా గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా కొన్ని లోతైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. 4వ అధ్యాయంలోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఏంటంటే 1వ అధ్యాయంలో నెహెమ్యా గారు తన పాపపు జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన తన పాపపు జీవితాలని వాటన్నిటి ఒప్పుకున్న సందర్భాలు మొదటి అధ్యాయం మనకు కనపడింది. 2వ అధ్యాయంలో రాజుగారితో మాట్లాడుతున్న సందర్భాలు, రాజుగారితో మాట్లాడిన తర్వాత చెట్లను నరకడానికి, దూలాలు వేయించడానికి, గోడలు కట్టడానికి ఆయన యెరూషలేము ప్రాంతానికి రావడం, ఈ సందర్భాల్లో యెరూషలేము ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన 3 రోజులు అక్కడ ఉన్నాడు. 3 రోజులు అక్కడ ఉన్న తర్వాత కొన్ని పరిస్థితులన్నీ చూసిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ప్రాకారాలు కట్టడానికి, గుమ్మాలు తయారు చేయడానికి ఆయన కొన్ని విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు సన్బలటు, టోబియా అనే 2 వ్యక్తులు ఇలా ఇశ్రాయేలు ప్రజలు గోడలు కడుతున్నారని, దూలాలు వేస్తున్నారనేసి ఆ విషయం తెలిసిన తర్వాత వారితో ఎగతాళి చేసిన సందర్భాలు గడిచిన రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కొన్ని విషయాలు మనం లేఖనాల నుంచి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా త్వరగా మనం బైబిల్ ఓపెన్ చేద్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నా, జాగ్రత్త వినండి. 4వ అధ్యాయం మనకు కనబడుతున్న సందర్భం ఏంటంటే యెరూషలేముకి గోడను కడుతున్నాడు, ప్రాకారపు గోడను కట్టుతున్నాడు. ఈ ప్రాకారపు గోడలు ఏవైతున్నాయో ఈ ప్రాకారపు గోడలు కడుతున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. 4వ వచనం చదువుతున్నా. మేము అంటే నెహెమ్యా గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన మాట్లాడుతున్న విషయం అంటే, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఎట్లనను. చూడండి, సోమ్రోను దండువారు అంటే ఎవరో కాదు, సమరయులు. అంటే కొత్త నిబంధన చరిత్రలో సమరయులు అంటారు. పాత నిబంధన చరిత్రలో సోమ్రోను అనే ప్రాంతం కనబడుతుంది. ఈ సోమ్రోను అనే ప్రాంతంలో ఏం జరుగుతుందంటే, ఈయన ఎప్పుడైతే అంటే నెహెమ్యా గారు వచ్చిన తర్వాత యెరూషలేము అనే ప్రాంతానికి గోడ కట్టాలి. ఈ గోడ కడుతున్న సందర్భం ఆల్రెడీ 2వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. వాళ్ళు మాట్లాడుకోవడమే కాదు, వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ వర్క్ కంటిన్యూ చేయడం మొదలెట్టారు. మనకు ఆల్రెడీ 3వ అధ్యాయంలో వీళ్ళ వర్క్ ఏ విధంగా కంటిన్యూ చేశారో
వాళ్ళు ద్వారబంధాలు ఎలా పెట్టారు అనే విషయాలన్నీ కూడా కొంతమంది చరిత్రలో వారి వంశావళి ప్రకారం మొదలెడుతూ ఉన్నారు. ఇలా మొదలెడుతూ ఉన్న టైంలో సన్బలటు అనే వ్యక్తి ఏం చేశాడంటే, వీళ్ళు గోడ కడుతున్నారు. ఎందుకంటే ఈయన అప్పటి కాలంలో పారసీక దేశానికి సంబంధించిన రాజుల కింద బతికేవాడిన. ఒక గవర్నరో లేకపోతే ఒక ఉద్యోగి ఎవరో తెలీదు గానీ, ఈ సన్బలటు వీళ్ళ మీద చాలా కోపగిచ్చాడట. అప్పటి కాలంలోనే ఎజ్రా గారి కాలంలో కూడా యూదులు యెరూషలేం అనే ప్రాంతంలో మరలా దేవుని ఆలయం కడుతున్నారన్న విషయం తెలిసిన తర్వాత కొంతమంది బెటాలియన్ ఆపారు. అలాగే ఈ ప్రాకారపు గోడలను కూడా ఆపాలని ఎవరు కంకణం కట్టుకున్నారంటే ఆ టైంలో సన్బలటు, టోబియా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన చరిత్ర కూడా మనకు కనబడుతుంది. చదువుతున్నాను. అందరికీ నా వాయిస్ ఓకే కదండీ? క్లియర్‌గా ఉంది కదా వాయిస్? నా వాయిస్ క్లియర్‌గా ఉంది కదా? ఓకే. ఏం జరుగుతుందంటే, సోమ్రోను దండెవారి ఎదుటను, తన స్నేహితుల వారి ఎదుటను ఎట్లనను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినముందే ముగింతురా? కాల్చబడిన చెత్తను చూడండి. అంటే ఆల్రెడీ దూలాలు ఏవైతున్నాయో దూలాలు, రాయిలు ఇవన్నీ ఏమవుతున్నాయంటే కుప్పలుగా ఉన్నాయంట అక్కడ. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు మనకి. నెహమ్యా గారి జీవితంలో చాలా అంటే ఆ యెరూషలేము ప్రాంతం ఎంత పాడుగా మారిపోయిందంటే ఒక బిల్డింగ్ మనం కూల్చేసినప్పుడు ఆ బిల్డింగ్‌లో ఉన్నటువంటి ఇటుకలు, మట్టి దెబ్బ ఇవి ఎలాగైతే ఉంటాయో అలాగుండిపోయిందంట ఒక వాతావరణం. యెరూషలేములో వాతావరణం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా కొత్తగా అప్పుడు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లుని పడగొట్టేసి మరలా కొత్త ఇల్లుని ఎలాగైతే కట్టాలనుకుంటారో, ఇప్పుడు ఇల్లు పడగొట్టేసినప్పుడు ఎలాగైతే ఇల్లంతా ఇప్పుడు జేసీబీ వచ్చి పడగొట్టేసి ఎలాగైతే ఉంచేస్తాదో, అట్టి రీతిగా ఆ యెరూషలేము అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము ప్రాంతం అన్నీ కూడా ఎలాగుందంటే, చాలా చెత్త కుప్పగా మారిపోయిందంట. అంటే ఇప్పుడు మన ఇల్లు ఎలాగైతే పడగొట్టేస్తామో అట్టి రీతిగా ఉండిపోయిందంట. మరలా దాన్ని ఏం చేస్తున్నాడంటే చక్కపరుస్తున్నాడు నెహెమ్యా గారు. యూదులు ఎవరైతే ఉన్నారో యూదులు ఆ పనిని మరలా తిరిగి కడుతున్నారు. అంటే ఆ టైంలో ఎంత దారుణంగా మారిపోయిందంటే, తూలాలను కూడా అగ్ని చేత కాల్చేసేయడం మాడి మసైపోయాయి. మరలా దాన్ని వర్క్‌ని రీకన్‌స్ట్రక్షన్స్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి అక్కడ కనబడుతున్న విషయం, ఒక దినమందే ముగిస్తారా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురా? అంటే కుప్పలుగా ఉన్నటువంటి రాళ్ళు ఏవైతున్నాయో మరలా ఆ రాడ్లను తీసుకొని వచ్చి ఎలా పేరుస్తారు వీళ్ళు? ఎలా కీలును పోస్తారు? మన భాషలో మనం చెప్పాలంటే ఆల్రెడీ ఒకసారి ఉపయోగించిన ఇటుకలు మరలా ఎలాగైతే తిరిగి కొంతమంది ఉన్నారండి కట్టుకుంటారు. అలాగే ఈ రాళ్ళు ఏవైతున్నాయో మరలా ఈ రాళ్ళను తీసుకొని వచ్చి వీటిని ఎలా బలమైనవిగా చేస్తారు? మరియు ఎవరొచ్చారంటే అమ్మోనియ టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టి దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవును అనెను. అంటే ఒక నక్క ఎగురుతది గదండీ! నక్క ఎలాగైతే ఎగురుతాదో, ఆ ఎగిరే అంత ఎత్తులో ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ పూర్తయిపోయింది. అందరికి అర్థమవుతుందండి చెప్తున్న మాట? అందరికి అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఆల్రెడీ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం వచ్చే సమయానికి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ కన్‌స్ట్రక్షన్‌లో గోడలు కడుతున్నారు. ఈ గోడలు కట్టే ఈ టైం ఏదైతుందో ఈ గోడలు కట్టే టైంలో ఈ టోబియా అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నారంటే, నక్క ఎగిరేంత హైట్‌లో మీరు కట్టారు. నక్క అలా ఈజీగా చాలా ఈజీగా దూకేస్తది. రాతి గోడ పడిపోవుననెను. మా దేవా! అప్పుడు నెహెమ్యా గారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఒక విషయాన్ని మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. శత్రువులు మన చుట్టూరు ఉన్న, శత్రువులు మన మీద ఎగతాళి చేసినా, శత్రువులు నీ మీద దుర్భాషలాడినా, మనం ఎదురాడే స్పందన అనేది ఉండకూడదు. మళ్ళా చెప్తున్నా. మనం ఎప్పుడైతే ఎదురాడి స్పందించామో దేవుడు నీ ప్రార్థన వినడు. వాడేదో తిట్టాడు గదా! అనేసి మనం వెంటనే తిట్టేసామనుకోండి, దేవుడు అంటాడు, సరే వాడేదో తిట్టాడు. నువ్వొక క్రైస్తవుడిగా, నువ్వు నన్ను నమ్ముకున్న బిడ్డగా ఉంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ నువ్వేం చేసావంటే తిరిగి వాడికి జవాబిచ్చావు. అంటే
వాడు తిట్టాడు కాబట్టి మరలా నువ్వు తిరిగి వాడికి బదులిచ్చావు కాబట్టి నేను నీ మధ్యలో దూరను అని దేవుడు ఏం చేస్తాడంటే మన మధ్యలోనికి రావడం. కానీ ఆయన ఏం చేశాడంటే నెహెమ్యా గారు ఒక మాట కనబడుతుంది చూడండి. మా దేవా ఆలకించుము. మేము తిరస్కారం నొందిన వారము. వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించు. వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండరు. చూడండి కడుతున్న వారిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? కోపం రప్పిస్తున్నారు. వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుట్టిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. సగం ఎత్తు కట్టేశారంటండి వాళ్ళు. అంటే నెహమ్యా గారు ఏం చెప్తున్నారంటే టోబియా, సన్బలటు వీళ్ళిద్దరూ కూడా ఈ యూదులు ఎవరైతే ఉన్నారో యూదులు కడుతున్న ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడను కడుతున్నప్పుడు ఎగతాళి చేస్తున్నారు. రే ఏట్రా సగమయ్యిందా? ఇంకా చాలా రాళ్ళు అక్కడ రాయిని తీసుకోండి, అక్కడ రాయిని తీసుకోండి అని ఎగతాళి చేస్తున్నారు. ప్రభువా వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి పాపాలు చాలా ఆకాశాన్ని తట్టేశాయి. ఇదిగో మీ పిల్లలు ఎవరైతున్నారో మీ పిల్లలు ఇది కడుతుంటే వారి మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనుక్కుంటున్నారు. దయచేసి వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇంకో సగం మట్టుకు గోడ కట్టేస్తాం. సగం ఎత్తు గోడ అయిపోయింది. ఇంకా సగం ఉంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఎగతాళి చేశారంటే నీ పిల్లలమైన మాకు పని జరగదు. ఈ విషయాలన్నీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరు? నెహెమ్యా గారు. అంటే నెహెమ్యా గారి ప్రార్థన ఎలాగుందంటే శత్రువు తన మీదకి దాడి చేసిన, శత్రువు తన ఎదుట నిలబడిన, శత్రువు ఎన్ని అవమానాలకు గురి చేసిన నెహెమ్యా అంటున్నాడు, మీరు ప్రతిస్పందించడం కాదు, మీరు దేవునికి ప్రార్థన చేయండి, ఆయన చూసుకుంటాడు. ఇలా అనగానే అలా జరిగిందంట. ఇక్కడ వరకు ఆరో వచనం వరకు ఏం జరిగిందంటే ప్రార్థన చేశాడు. ఎవరు? నెహెమ్యా గారు. 7వ వచనం చదువుతున్నా. సన్బలటును, టోబియాయును, అరబీలను, అమ్మోనీయులను, అష్టోదీలను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బేటలన్నయు కప్పబడినని వినినప్పుడు చూడండి ఒక గుంపు అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. మీ అందరికి బాగా గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే యెరూషలేముకి గోడలు కట్టడం స్టార్ట్ చేశారో కొంతమంది దండు వారు ఏమైపోయారంటే వీరిని గోడ కట్టకుండా ఆపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరెవరు వచ్చేసారు? ముందు సన్బలటు కనబడుతున్నారు, తర్వాత టోబియా కనబడ్డాడు. ఇప్పుడు ఎవరు యాడ్ అయ్యారంటే అరబీలు యాడ్ అయ్యారు. అరబీలు మరలా అమ్మోనీయులను, అష్టోదీయులను వీళ్ళు యాడ్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పని జరిగించకుండా అంటే యెరూషలేములో ఉన్నటువంటి గోడలు కట్టకుండా ఆపడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట. చూడండి 8వ వచనం. మిగిలిన కోపబడి యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తున్నారట. యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలతపరచగా. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొంతమంది శత్రు సైన్యం అంట యెరూషలేము గోడలు కట్టకుండా ఉండడానికి ఆపేస్తున్నారు. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి నెహెమ్యా గారు. అందరికీ అర్థమవుతుందా? అంటే ఇశ్రాయేలు ప్రజలు యూదులు చేసిన తప్పిదాన్ని బట్టే నీకు జరుగుతా. నిజంగా హిజ్కియా గారి కాలంలో కావచ్చు, రాజుల చరిత్రలో వారు సరి అయిన క్రమంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఎంత బాధ ఉండకపోతుంది నెహెమ్యా గారు. నెహెమ్యా గారు అంతలా బాధపడడానికి కారణం వారి పితరులు రాజులు చేసిన తప్పిదాన్ని బట్టి ఇదిగో ఆ ప్రాకారపు గోడలు కడుతుంటే ప్రభువా నీ ప్రాకారపు గోడలు కొడుతుంటే శత్రువులు మా మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు, ఈ పనిని ఆటంకపరుస్తున్నారు ప్రభువా. దయచేసి మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రి పగలు కావలించి తిని రాత్రి పగలు కావాలన్నారట. మీ అందరికి అర్థమవుతుందండి. రాత్రి పగలు కూడా శత్రువులు యెరూషలేము మీదకి రాకుండా ఉండడానికి అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారట నెహెమ్యా గారు. అర్థమవుతుందండి అందరికని? మీరందరూ కూడా నాకు త్వరగా స్పందించండి, త్వరగా. అందరికీ అర్థమవుతుందా? అంటే నెహెమ్యా గారి కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి గోడలు కడుతున్నప్పుడు చాలామంది ఈయన మీద యుద్ధానికి వస్తున్నారు. ఇలాంటి టైంలో చాలామంది అప్పుడు యోధా వారు
బరువులు మోయేవారు బలం తగ్గిపోతుంది. బరువులు మోసేవారు తగ్గిపోయారు. నిజమే కదండీ! ఇగో పక్కన శత్రు సైన్యం వస్తుంది. శత్రువులొస్తే మమ్మల్ని ఏం చేస్తారు? ఆల్రెడీ ఇంతకు ముందు మేము దెబ్బ తిన్నాం. బబులోను చెరలోకి పోయింది మమ్మల్ని చంపేశారు. ఇదిగో ఇప్పుడు కూడా వీళ్ళేం చేస్తున్నారంటే సన్బలటు, టోబియా, అష్టోదీయులు, అరబీలు, అమ్మోనీయులు వీళ్ళందరొచ్చి మా మీద యుద్ధానికొస్తున్నారు. ఎందుకొస్తున్నారు యుద్ధానికి? యెరూషలేములో ఉన్నటువంటి ప్రాకారమును కడుతూ ఉంటే వారు చూడలేకపోతున్నారు. అంటే గోడను కడుతుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అర్థం అవ్వట్లేదు. వారికి మా బాధ అర్థం అవ్వట్లేదు. కాబట్టి మేమేం చేయాలి అంటే, అంటే ఈ గోడను కట్టడం ఆపేస్తే వాళ్ళు మా మీదకి యుద్ధం రాదు, యుద్ధానికి రారు అని ఒక సంకేతం ఎవరికి అర్థమవుతుంది చెప్పండి ఆ టైంలో? యూదులకి అర్థమవుతుంది. యూదులేమనుకుంటున్నారంటే, అరే! మన ఈ గోడ కడుతుంటే వీళ్ళు మన మీదకి యుద్ధానికొస్తున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, గోడ కట్టడం ఆపేద్దామా? అని కొంతమంది ఏమైపోతున్నారు చెప్పండి? స్ట్రెంత్ తగ్గిపోతుందంట. అందరికి అర్థమవుతుందండి. అలా స్ట్రెంత్ అలా తగ్గిపోతుంటే ఆయన బాధపడుతున్న నెహెమ్యా గారు. నెహెమ్యా గారు బాధపడుతున్నారు. చూడండి ఒకసారి. ఇగో బరువులు మోసేవారు తగ్గిపోయారు. ఉన్న చెత్త చాలా విస్తారం ఉంది. గోడ కట్టలేమని చెప్పేసారంటండి. ఎందుకనుకుంటున్నారు? చుట్టూరు యుద్ధాలు చేయడానికి రెడీ అయిపోయారు. మా విరోధులను వారు తెలియకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుము అనిరి. అంటే వారేమనుకున్నారంటే వారికి తెలియకుండా వారి మధ్యలోనికి వెళ్ళిపోయి ఆ పని అంటే యెరూషలేముకి గోడలు కట్టకుండా ఆపేద్దామనేసి శత్రువులు రెడీగా ఉన్నారు. ఇంకా మా శత్రువుల యొద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా అంటే యూదులు అంటున్నారంట, ఇదిగో మాతో పాటు సహాయం చేయండి. యూదులు అడుగుతున్నారట, ఇదిగో వాళ్ళందరూ కూడా మీ పని చేయడానికి మీరు గోడలు కడుతుంటే ఆ గోడలు ఆపేయడానికి యుద్ధ పంక్తులు కూర్చుకుని ఉన్నారు వాళ్ళు అని యూదులు కొంతమంది చెప్తున్నారట అక్కడ ఉన్నటువంటి వారికి. చూడండి 13వ వచనం త్వరగా చదువుతున్నా. అందు నిమిత్తము గోడ వెనుక ఉన్న దిగువన స్థలములోనున్న పైనున్న స్థలములోన జనములను వారి వారి కుటుంబముల ప్రకారం వారి కత్తులతోను వారి ఈటెలతోను వారి విండ్లతోను నిలిపితును. ఇంకా నెహమ్యా గారు ఏం చేశారంటే, ఎవరు నాయన మీరేం భయపడకండి, దేవుడు మనతో పాటు ఉన్నాడు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడ మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన యోధా గోత్రంలో ఇటు యూదుల్లా గోత్రంలో ఈ యూదుల్లా జాతిలో ఎవరైతే వంశావళి ప్రకారం తీసుకుని ఇదిగో మీరు అందరూ ఏం చేస్తారంటే చుట్టూరు కాపలా కాయండి. ఇదిగో నీకు బాణాలు వేయడం వచ్చా, నువ్వు బాణాలు తీసుకో. నువ్వు కత్తి తిప్పడం వచ్చా, నువ్వు కత్తి తీసుకో అని నెహమ్యా గారు ఏం చేశారంటే సెక్యూరిటీ సిబ్బందిని లోపల పెట్టాడండి చుట్టూరు. ఈ లోపల పెట్టిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళందరిని స్థిరపరిచి నిలిపాడట. నిలిపిన తర్వాత 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ, అధికారులతోనూ, జనులతోనూ వారికి మీరు భయపడకండి. మహాగణుడును, భయంకరుడును యెహోవాని జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షమును, మీ భార్యల పక్షముగాను మీ నివాసము రాకు మీకుండునట్లు యుద్ధము చేయడి అంటిని. అంటే మీ కుమారుల పక్షం ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నానండి. ఇప్పుడు యెరూషలేము చుట్టూ ప్రాకారపు గోడ లేకపోతే శత్రువులు ఈజీగా యెరూషలేము మీద దండెత్తి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి యూదుల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి అందుకే మనం పొలిమేరు అంటాం. పొలిమేరుకి ఎవరు కూడా ఆక్రమించకుండా చూడండి మనకు కూడా కొన్ని సెక్యూరిటీ సిబ్బందులు ఉంటాయి. ఎక్కడ బోర్డర్‌లో. కాశ్మీర్ అని జమ్మూ కాశ్మీర్ పైనేమవుతుంది నేపాల్ దాటిన తర్వాత చైనా బార్డర్ ఎలాగైతే బార్డర్స్ ఉన్నాయో బార్డర్ ఎప్పుడైతే దాటి మన వైపుకి వచ్చారనుకునే శత్రువుకి ఈజీగా మన యొక్క అవకాశాలు ఏవైతున్నాయో అవకాశాలన్నీ శత్రువు పట్టుకుని వెళ్ళిపోతాడు. అలాగే మనకి ఈ ప్రాకారపు గోడ అనేది చాలా ఇంపార్టెంట్. మన యెరూషలేము అనే దేశంలో మన యొక్క భక్తి జీవితానికి సంబంధించినటువంటి చాలా చరిత్ర ముడిపడి ఉంది ఈ భక్తి జీవితంలో యెరూషలేము అనే ప్రాంతంలో. కాబట్టి మనం ఏం చేద్దామంటే యెరూషలేముకి ప్రాకారపు గోడ చాలా అవసరం. కాబట్టి మనం ఏం చేద్దామంటే మీ కుటుంబాల పట్ల మీకు ప్రేమ ఉంటే మీ కుమారుల్ని, మీ కుమార్తెల్ని, మీ భార్యల నిమిత్తం, మీ భర్తల నిమిత్తం, మీ అధికారుల నిమిత్తం మీరు ఏం చేస్తారని చెప్పనా సెక్యూరిటీ సిబ్బంది చేయమని నెహెమ్యా గారు కొంతమందికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే
సెక్యూరిటీ సిబ్బందిగా ఫామ్ అయ్యారు. అందరికి అర్థమైందండి? చెప్తున్న సందర్భాలు అందరికి అర్థమవుతున్నాయండి? అందరూ త్వరగా చెప్పండి. అందరికి అర్థమవుతుందా మాటలు? అందరికి అర్థమవుతున్నాయండి? అంటే కొంచెం ఏటంటారు స్లోగా చెప్తున్నాను. ఎందుకంటే మనకు అర్థం కావడానికి. విందాం. 15వ వచనం. వారి యోచన మాకు తెలియబడనని ఓకే. థాంక్ యూ. వారి యోచన మాకు తెలియబడననియు, దేవుడు దాని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గర వచ్చెను. అయితే చూడండి 16వ వచనం. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయుచు వచ్చిరి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వర్క్ స్టార్ట్ చేశారు. అంటే ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, యూదుల్లో కొంతమంది ఏం చేస్తారంటే పనులు చేస్తున్నారు. యూదులు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. మరికొంతమందేమో గోడ కడుతున్నారు. అలాగా కొంతమంది ఏం చేస్తున్నారంటే పనులు చేసుకుంటూ సిబ్బంది చెక్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఏ శత్రువైనా గాని సడెన్‌గా మన మీదకి యుద్ధానికొస్తే ఎలా రెడీ అవ్వాలో ఈ సంగతులన్నీ కూడా నెహెమీయా గారు ముందుగానే ఎందుకంటే నెహెమీయా గారు ఎక్కడుండేవారు? ఎవరి దగ్గరుండేవారు నెహెమీయా గారు? మిమ్మల్ని అడుగుతున్నా. నెహెమీయా గారు ఎవరి దగ్గరుండేవాడు? చెప్పండి నాకు ఆన్సరు. నెహెమీయా గారు ఎవరి దగ్గరుండేవాడు ఇంతకుముందు? చెప్పాలి. నెహెమ్యా గారు ఇంతకుముందు ఎవరి దగ్గర ఉండేవాడు? రాజుగారి దగ్గర ఉండేవాడు. థాంక్ యూ. ఇప్పుడు రాజు దగ్గర ఉండేటప్పుడు, ఇప్పుడు ఈయనకి ఒక విషయం అర్థమవుతది. ఎవరికంటే నెహెమ్యా గారికి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం అంటే, రాజుగారు ఏ పని చేసినా గాని ఎవరితో మాట్లాడడు? సైనికులతో మాట్లాడతాడు. సైన్య అధిపతితో మాట్లాడతాడు. ఎమ్మెల్యేతో మాట్లాడతాడు. ఎంపీతో మాట్లాడతాడు. పోలీస్ డిపార్ట్మెంట్‌తో మాట్లాడతాడు. ఇప్పుడు ఇలాంటి డిపార్ట్మెంట్ విషయాలు ఏవైతే ఉన్నావో, నెహెమ్యా గారు కూడా ఒక విషయం ఏమవుతుందంటే, శత్రువుని ఏ విధంగా ఓడించాలో అన్న విషయం కూడా ఎవరికి తెలుస్తది? నెహెమ్యాకే తెలుసు. ఎందుకంటే విన్నాడు కాబట్టి. ఇప్పుడు విన్నాడు, చూస్తున్నాడు. వింటున్నాడు, చూస్తున్నాడు. తన జీవితంలో ఎన్ని సార్లయితే రాజుగారి దగ్గర బతికాడో, ఎన్ని సార్లు రాజుగారి దగ్గర ఉన్నాడో, ఉన్నప్పటి నుంచి తన జీవితంలో రాజుగారి దగ్గర నుంచి సలహాలు ఎళ్ళాయో, రాజుగారికి ఇతరులు ఎలా సలహా ఇచ్చారో, అట్టి సలహాలే నెహెమ్యా గారు ఏం చేశారంటే, యెరూషలేము గోడ చుట్టూ సైనికులను బలపరిచి, "ఒరేయ్ నాయనా! మీరు ఏం చేస్తారంటే జాగ్రత్త వినండి. జాగ్రత్త వినండి. శత్రువు మన మీదకి దాడి చేసినప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలి." ఎందుకంటే ఇంతకుముందు మనకి రాజులున్నారు. ఆ రాజుల కాలంలో అలా జరిగినాయి. అవన్నీ వివరించుకుంటూ చెప్పాడండి. ఎవరికున్నాయి? యూదులకి. వివరించుకుంటూ చెప్పేటప్పుడు కొంతమంది ఏం చేశారంటే చాలామంది మంచోళ్ళున్నారండి. నిజంగా ఆ గోడ కట్టేటప్పుడట 17వ వచనం గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో చూడండి ఎంత బావుందంటే, ఒక చేతితో ఏం చేశారంట చూడండి. ఒక చేతితో ఏం చేశారు? ఒక చేతితో పని చేసి, ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అంటే ఆ యెరూషలేము అనే ప్రాంతానికి గోడ కడుతున్న టైంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఈ చేతితో కత్తుంటే, లేకపోతే ఈ చేతితో బాణం ఉంటే, ఈ చెయ్యి ఖాళీ కదా! ఈ చెయ్యి ఖాళీ కాబట్టి, ఈ చెయ్యితోటి ఏదో ఒక పని చేసేవారంట. అంటే రాయి అందించడమో, లేకపోతే మన భాషలో మనం చెప్పాలంటే సిమెంట్ పోయడము, ఇసుక అందించడము, మాల్ అందించడము, తాపి పని ఏదో ఒక పని చేసేవాడంట. ఎవరనుకుంటున్నారు? యూదులు. చూడండి ఎంత బావుందో. ఒక చేతితో ఒక ఆయుధం పట్టుకుని, మరొక చేత్తో ఆయుధం పట్టుకుని, ఒక చేత్తో పని చేస్తూ, మరొకరు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు చూడండి కత్తిని ఏం చేశారంటే నడుముకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చాను. శత్రువు ఏ టైంలో వచ్చినా గాని వెంటనే నడుము దగ్గర నుంచి కత్తి తీసి నరికేయడానికి కూడా కొంతమంది రెడీ ఉన్నారు. ఎంత ఇంట్రెస్ట్‌గా చేశారు చూడండి. అప్పుడు నేను చూడండి ఒక విషయం చెప్తున్నాడు. బాకావాడు, బాకా ఊదేవాడు నా యుద్ధ ఉన్నాడు. అంటే నెహెమ్యా గారు యొక్క పర్యవేక్షణలో గోడ కడుతున్నారు. ఈ పర్యవేక్షణలో గోడ కడుతుంటే బాకా ఊదేవాడు అంటే ఎవడైనా మన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు
బాకా అనేది ఊదేవారు. చూడండి మన సినిమాలో కూడా సౌండ్ అనేది ఒకటి వినబడేది. ఆ సౌండ్ వినబడినప్పుడు సైనికులందరూ కూడా యుద్ధం చేసేవారు. మరలా ఆ సౌండ్ వినబడ్డప్పుడు ఓడిపోయే సౌండ్ వచ్చినప్పుడు మరలా ఏం చేసేవారు? లొంగిపోయేవారు. అలాగే బాకా ఊదేవాడు నా యుద్ధ ఉన్నాడు. అప్పుడు నేను ప్రధానులతోనూ, అధికారులతోనూ మిగిలిన వారితో ఎట్లని ఎందుకంటే పని మిక్కిలి గొప్పది. అంటే గోడ కట్టడం అనేది చాలా గొప్పది. మనం గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడమగా ఉన్నాం, దూరంగా ఉన్నాం. గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి. అంటే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటే 4 దిక్కులున్నాయి మనకి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఒకవేళ ఈరోజు, ఈరోజు నెహెమ్యా గారు ఈస్ట్ వైపు వెళ్లారనుకోండి. ఈస్ట్ వైపు పని చేస్తున్నారు. ఈస్ట్ వైపు వెళ్తున్నప్పుడు ఒకవేళ తూర్పు వైపున శత్రువు నా మీదకొస్తున్నాడు. శత్రువు దగ్గరికి వచ్చేస్తున్నాడు. మీకు బాకానాదం ఊదినప్పుడు మీరు ఎట్ట ఏం చేయాలంటే ఈస్ట్ సైడ్ రండి. తూర్పు వైపుకి రండి. అలాగా కొన్ని డైరెక్షన్స్ నెహెమ్యా గారు చెప్పారు యూదులకి. చూడండి అదే కనబడుతుంది. ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గర రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేయను. మనంగా చేసేది దేవుడు చేస్తాడు యుద్ధం. మనం ముందుగా ఏం చేయాలంటే దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. అలా అన్నాడంట. మరియు చూడండి బావుంటది మాట. యుద్ధం చేస్తాడు. ఆ ప్రకారం మేము పని యందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడ వరకు ఈటెలు పట్టుకొనిరి. అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు సెక్యూరిటీ సిబ్బంది అలా గోడ చుట్టూ ఈటెలు పట్టుకొని ఉన్నారట. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివారితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు. పగలు పని చేయదుమని చెప్పితిని. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొంతమంది పగలేమో పనులు చేసుకుంటున్నారు. అంటే గోడలు కడుతున్నారు. మరికొంతమంది కాపలా కాస్తున్నారు. నైట్ టైమ్ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో చూడండి పగలంతా పని చేసేవారు. నైట్ టైమ్ కాపలా కాసేవారు. నైట్ అంతా కాపలా కాసేవారు. పగలు పని రెస్ట్ లేదని వారి జీవితంలో యూదులకి. ఆ గోడ కడుతున్న టైంలో. ఇలా రెస్ట్ లేకుండా వారందరూ కూడా అలాగా పని సాగుతుందంట. ఆడ మాట్లాడుతుంది. ఇలాగున నేను గాని చూడండి బావుంటది మాట 23వ వచనం. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుక్కొనుటకు తప్ప మరి దేనికిని మీ వస్త్రములు తీసివేయలేదు. చూడండి వస్త్రాలు కూడా మార్చుకోవడానంత పని చేశారట వాళ్ళు. ఇది 4వ అధ్యాయం. అందరికి అర్థమైందా 4వ అధ్యాయం? త్వరగా 4వ అధ్యాయం అందరికి అర్థమైందా? 4వ అధ్యాయం అందరికి అర్థమైందండి? ఓకే. తర్వాత నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయానికి వెళ్దాం. 5వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే బాగా గుర్తుపెట్టు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని సందర్భాల్లో బాధపడే విషయాలు కనబడతాయి ఇందులో. ఏంటి ఆ బాధపడే విషయాలంటే చదువుతున్నాను జాగ్రత్త చూడండి. తమ సహోదరుని యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. సహోదరులని యూదులే. అంటే సాటి సహోదరులు యూదులు ఉన్నారు కదండి. ఇప్పుడు కొంతమంది యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల్లో అంటే ఇప్పుడు మనం ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ మాట్లాడాలంటే యూదులు ఉన్నారు కదా అక్కడ యూదా సమాజం. యూదా సమాజంలో ఉన్నటువంటి వారి మీదే సాటి యూదులే కంప్లైంట్ చేశారంటే ఏంటి ఆ కంప్లైంట్ ఒకసారి చూద్దాం. జాగ్రత్త చూడండి. ఏంటంటే ఇది కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులం అంటే యూదులు అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుందుమనిరి. మరికొందరు క్షామమందును మా భూములను ద్రాక్ష తోటలను మా ఎండ్లను కుదువపెట్టుదుము గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుమనిరి. ఎందుకంటే మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భుజబలమును మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసేదిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా అంటే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల్లో చాలామంది భూముల పంట ఉంటుంది పంట కోసేసి
నిల్వ చేసేటువంటి దాల్వాలున్నాయి. గోడౌన్స్ ఉన్నాయి. అప్పటికి యూదుల్లో ఉన్నటువంటి చాలామంది రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు. ధనవంతులు. వీళ్ళేం చేసేవారంటే, చుట్టూ ఎవరున్నారు అంటే, ప్రాకార గోడ కడుతున్నప్పుడు చుట్టూరు ఎవరున్నారంటే శత్రువులు కనబడుతున్నారు. సన్బలటు, టోబియా, అష్డోదు, అమ్మోనీయులు, అరబీలు వీళ్ళన్నారు గదా! వీళ్ళందరూ దండువారందరూ చుట్టూరు ఉన్నారు. బయటికి వెళ్లి పని చేయడానికి అవకాశాలు లేవు. ఎవరికి? అర్థమవుతుందని చెప్తున్న విషయం? ఇప్పుడు అందరూ కూడా ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. నేను చెబుతున్న విషయం మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సన్బలటు, టోబియా, అష్డోదు, తర్వాత అమ్మోని వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేని సరౌండింగ్ ఏరియాలో ఉన్నారంటే యెరూషలేము సరౌండింగ్ ఏరియాలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే యెరూషలేము సరౌండింగ్ ఏరియాలో ఉన్నారో యూదులు బయటికి వెళ్ళి పని చేయడానికి అవకాశాలు లేవు. ఎందుకు లేవు? ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్న పని ఏంటంటే గోడ కడుతున్నారు. ఇప్పుడు ఈ గోడ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు కాబట్టి ఒకవేళ వీళ్ళు బయటికెళ్ళిపోతే మరలా లోపలికి వస్తారో రారో కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళు చంపేస్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ భయం ఏంటంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ యూదుల్లోనే ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు తాకట్టెట్టి, ఇదిగో మాకు ఫుడ్ అయిపోయింది. నాకు గోధుమలు అయిపోయాయి. వాళ్ళు ఎక్కువగా రొట్టె తింటారు కదండీ! రొట్టె తింటారు. మాకు గోధుమలు అయిపోయాయి. గోధుమలు ఇవ్వండి. ధాన్యం అయిపోయింది. ధాన్యం ఇవ్వండి అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భూములు తాకట్టు పెట్టి, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి, వాళ్ళ కుమారులని తాకట్టు పెట్టి ఇలాంటి పనులన్నీ చేసేవారంట. ఎవరు? సాటి యూదులే. అరే! గోడ మన కోసమే కదా కడుతున్నారు. మన ప్రాకారాలను స్థిరపరచడానికే కదా కడుతున్నారనేసి ఆ రిచెస్ట్ పర్సన్స్ ఆలోచించలేదు. అలాంటి తరుణంలో ఏం జరిగిందంటే కొంతమంది ఈ ఈళ్ళందరూ కూడా ఆ ధనవంతులైన యూదుల మీద సనుక్కునే బ్యాచ్ వచ్చాయి. వీళ్ళందరూ ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారు? చూడండి నేను చదువుతున్నాను స్వీట్‌గా, షార్ట్ కట్‌లో మాట్లాడుతున్నాను. వారి ఫిర్యాదును ఈ మాటలు నేను విన్నప్పుడు మిగిలి కోపపడితిని. అరే! డబ్బున్నటువంటి ధనవంతుడు ఏం చేయాలి? "ఒరేయ్! మీరు కష్టపడుతున్నారు కదరా! ఎందుకు కష్టపడుతున్నారు? మన కోసమే. మన గోడలు కట్టడానికే. మేము మీకు ఎనకాల సపోర్ట్ చేస్తాం." చూడండి మన క్రైస్తవ జీవితంలో కూడా మన క్రైస్తవుల గుంపులో మన వాళ్ళు కూడా రాత్రి చెప్పిన మణిపూర్ విషయంలో కూడా చాలామంది సేవకులు ఏం చేశారు చెప్పండి? వాళ్ళందరూ కూడా కష్టకాలంలో ఉన్నారని, తినడానికి తిండి లేదని, సరైన వస్త్రాలు లేవని చాలామంది ఏం చేశారండి? చాలామంది క్రైస్తవుల పిల్లలకి ఆ మణిపూర్ విషయంలో కావచ్చు, మొన్న జరిగినటువంటి విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో కూడా చాలామంది ఏం చేశారంటే, వారికి కలిగిన దాంట్లో ధాన్యం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అలాగే వీరు కూడా ఇలా ఏం చేయాలని యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారు రిచెస్ట్ పర్సన్స్ ఒరేయ్! మీరు ప్రాకార గోడలు కడుతున్నారు కదా! మీకు మేము కూలి పని ఇవ్వలేం. కానీ తినడానికి తిండిస్తాం. తాగడానికి నీళ్ళిస్తాంరా. మేము చేస్తాంరా పని. మీరు మీ పని మీరు చేయండి. మీ ఎనకాల మేము ఉన్నాం కదా! అని భరోసా ఇవ్వాల్సినటువంటి పెద్దలు ఏం చేశారంటే, వారి మీద వీళ్ళు పెత్తనం చలాయించారు. భూములు లాక్కున్నారంట. భూములు లాక్కోవడమే కాదు, భూముల్ని తనఖా పెట్టి, రిజిస్టర్ చేయించుకొని, వాళ్ళకి నచ్చినట్లుగా పని చేయడం ప్రారంభించారు. ఇవన్నీ కూడా కంప్లెయింట్లు ఎవరికొచ్చినాయి? నెహెమ్యా గారికొచ్చాయి. ఇదిగో నెహెమ్యా గారు ఇలా చేస్తున్నారు అనగానే ఆయన కోప్పడ్డాడంట. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను, అధికారులను గద్దించాడు. అక్కడున్న యూదుల్లోనే వాళ్ళని గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకి మహాసమాజమును సమకూర్చి, అంటే యోధా ప్రజలందరిని కాకేసి ఇలా రండి, మీరందరూ ఒకసారి రండి, నేను ఒక మాట చెప్తాననేసి పిలిపించాడట. అన్యులకు అమ్మబడిన మా సహోదరుని యూదులు మా శక్తి కొలది మేము విడిపించితిమి. అంటే అన్యులు ఎవరైతే ఉన్నారో అంటే ఇశ్రాయేలు గోత్రములో చేర్చబడినటువంటి అన్యులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూదులు ఉన్నారు కదండి. యూదుల చుట్టూ ఇప్పుడు ఎవరున్నారు? అమ్మోనీయులు ఉన్నారు, అరబీలు ఉన్నారు, తర్వాత ఫిలిస్తీన్లు ఉంటారు, మోయాబీలు ఉంటారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మామూలుగా నార్మల్గా చెప్తున్నా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అవుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అరబీల దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేశారు అనుకుందాం. ఈ కాంటెక్స్ట్ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు అరబీల దగ్గర బానిసత్వం చేస్తుంటే అరబీల దగ్గరికి నెహెమ్యా వెళ్ళి, అయ్యా
మా పిల్లవాడు. వాడిని మేము విడిపించుకుంటాం. మీకెంత ఇవ్వాలి? అని అన్నప్పుడు, మాకిన్ని ధ్యానారములివ్వాలి, ఇంత వెండివ్వాలన్నప్పుడు, నెహెమ్యా గారు ఏం చేసేవారంటే, తనకున్న శక్తి కొలది వారిని విడిపించారు. అన్యుల చేతిలో నుంచి కొంతమంది మనుషులని విడిపించారంట. ఎవరు? నెహెమ్యా గారు. అదే కనపడుతుంది చూడండి. అన్యులకు అమ్మబడిన మా సహోదరుని యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను నమ్ముతారా? అంటే యూదులతో మాట్లాడుతున్నారు. వారు మనకు అమ్మబడవచ్చునా? అంటే యూదులకు యూదులే అమ్మబడే విధంగా మార్చుకున్నారు. అంటే ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ ఉన్న యూదుడే పేదరికల యూదుడు అయినటువంటి ఒక అతన్ని ఏం చేశాడంట? బానిసత్వంగా మార్చుకున్నాడట. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఎంతవరకు అర్థమవుతుందని చెప్తున్న మాటలు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి త్వరగా. అంత విచిత్రంగా ఉంది చూడండి చరిత్ర. అప్పటి కాలంలోనే యూదా ప్రజల్ని ఎలాగా మార్చుకున్నారు చూడండి. అందరికి అర్థమవుతుందని చెప్తున్న విషయాలు? త్వరగా మీరు రెస్పాండ్ అవ్వాలి. ఓకే అన్న. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉందంటే, ఎప్పుడైతే నెహెమ్యా గారు అంత బాధపడుతున్నారో, మన యూదులురా, ఆ యూదులుగా ఉన్నటువంటి యూదులే బానిసత్వం చేయడం ఎంతవరకు కరెక్ట్‌రా? ఒకవేళ అన్యుల గుంపులోనికి మన పిల్లవాడు వెళ్ళిపోతే, మన పిల్లవాడిని మనం విడిపించాలి. అలాంటిది పోయి మీరేంట్రా మనమే యూదుల్ని బానిసత్వంలో పెట్టుకోవడం ఏంటనేసి నెహెమ్యా గారు గద్దించారంట. అని వారితో చెప్పి, వారు ఏమి కూడా సమాధానం చెప్పలేదట. మరియు నేను మీరు చేయనిది మంచిది కాదు. చూడండి, మీరు చేసేది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? కాబట్టి నేనును, నా బంధువులను, నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును, ధాన్యం అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందుము. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన చూడండి, ఈ రోజు మీరేం చేస్తారంటే, వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఎండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసములోను, తర్వాత నూనెలోను, 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటేనే. అంటే మీరు ఎవరి దగ్గరైతే భూములు తీసుకున్నారో, మీరు ఎవరి దగ్గరైతే ద్రాక్షారసం తీసుకున్నారో, మీరు ఎవరి దగ్గరైతే వెండిని తీసుకున్నారో, భాషలో చెప్తున్నానంటే బంగారం తీసుకున్నారో, ఎవరి దగ్గరైతే మీరు తనఖా పెట్టుకుని ఇవి మావి అని మీరు అనుకుంటున్నారు, నిజం చెప్తున్నా, మీరు వాటికి వెనక్కిచ్చేయండి. మీరు వెనక్కిచ్చేయండి. మిమ్మల్ని బతిమలాడండి ప్లీజ్ రా, మన గొడవలు ఎందుకని నెహెమ్యా గారు చాలా చాలా ఒబీడియంట్‌గా మాట్లాడుతున్నాడు. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారిది ఏమి కోరము అనరి. అంతటి నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని. అంటే అంటే ఇప్పుడు నెహెమ్యా గారి కాలంలో ఏం చేయని సద్దుమణిగాయి కొన్ని విషయాల్లో. చూడండి ఎంత కఠినంగా మారిపోయారో చూడండి యూదులు. సాటి యూదుల్నే నిజంగా బానిసత్వంలో తీసుకెళ్ళడం ఎంత అమాయకత్వం చెప్పండి. సాటి యూదుల్ని వారు ఏదో అరకొర జీవితంలో బతుకుతున్నటువంటి పొలాలున్నాయి. అరకొరక జీవితంలో బతుకుతున్న పేదరికపు జీవితాలు కనబడతాయి. అలాంటి పేదరికపు జీవితాల్లో కూడా సాటి యూదులే తీసుకుంటే వారి జీవితాలు ఎలా అయిపోతాయి? అందుకనే నెహెమ్యా గారు మంచి ఆలోచన చేశారు. యాజకులు పిలిపించారట. యాజకులు పిలిచి, "ఇగో వీళ్ళు ప్రమాణం చేయించండి మీరు. మీరసల ఊరుకోకండి. వీరితోటి ప్రమాణం చేసి, ఇగో వీరి భూమి వీళ్ళకి ఇచ్చేస్తాను." చూడండి, మనకు ఒక ఆయన కనబడతాడు. ఎవరైనా కొత్త నిబంధన చరిత్రలో వారి భూములు వారికి ఇచ్చేస్తాడు. 4వ వంతు నేను ఏదైనా చేస్తే 4 వంతులు మరలా తిరిగిస్తాను. ఎవడైనా పెద్దాయన చెప్పండి. గుర్తున్నాడా ఆయన? చెప్పాలి. ఎవరైనా ఒక పెద్దాయన కనబడతాడు మన కొత్త నిబంధన చరిత్రలో. ఎవరైనా ఒకసారి చెప్పండి. కొత్త నిబంధన చరిత్రలో భూములు తిరిగి ఇచ్చేస్తాడు. ఎవరైనా? జక్కయ్య గారు. అంటే జక్కయ్య గారికి ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రకారం నిజంగా చెప్తున్నా, యేసుప్రభు వారు తన ఇంటిలోనికి ఆహ్వానించినందుకు, యేసుప్రభు వారిని ఇంటిలోనికి ఆహ్వానించినందుకు, యేసుప్రభు వారికి భోజనం పెట్టడానికి వెళ్ళినప్పుడు తన మనస్సును మార్చుకున్నాడు. ఏం చూడండి,
యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి తన మనస్సును మార్చుకుని ఎవరి దగ్గరైతే పేదరికులు ఉన్న వారి దగ్గర డబ్బులు గుంజేశాడో మరలా నేను వారు తిరిగి ఇచ్చేస్తాననేసి ఆయన ఏం చేశాడంటే తిరిగి ఇచ్చేసాడు. అలాగే నెహమ్యా గారు కూడా అట్టి రీతిగానే ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగానికి మారిన వారు అనేక మంది ఉన్నారు. వారు కూడా వారి ఇండ్లను వారికి ఇచ్చేసారట. చూడండి అక్కడ కనబడి ఇల్లు కూడా లాగేసుకున్నారట యూదులు. మరి ఘోరంగా కాకపోతే చూడండి. ఇల్లు కూడా లాగేసుకున్నారు. వాళ్ళందరూ ఇల్లు ఇచ్చేసారంట. 14 వచనం. ఇవన్నీ జరిగిన తర్వాత 13 చదువుతున్నాను. జాగ్రత్త చూడండి. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చిన ప్రతి వారిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకోయి ఉండినట్లు దులిపివేయను. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడిన గాక చెప్పగా సమాజంలో ఉన్నటువంటి అందరూ అలాగని గాక యెహోవాను స్తుతించి జనులందరూ ఈ మాట చెప్పునని జరిగించితే ఎవడైతే ఈ మాట ప్రకారం చెయ్యలేదో వాడి ఇల్లంతా కూడా దులిపివేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండనని నెహమ్యా గారు స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చారు యూదా ప్రజలకి. వాళ్ళందరూ కూడా సరే యెహోవాను స్తుతించారంట, గణపరిచారంట. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని చూడండి, యూదా దేశంలో యూదా ప్రజలందరికీ అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని అనగా అర్తహశస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్ము నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. అందరికీ కూడా బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే యూదా ప్రజలకి నెహమ్యా గారు 12 సంవత్సరాలు అధికారిగా ఉన్నాడట. అందరికి అర్థమవుతుందా? అంటే 14 వచనంలో అర్తహశస్త ఏలుబడి అంటే అర్తహశస్త గారు ఏలుబడిలో 20వ సంవత్సరమున ఎక్కడికి వచ్చాడు ఈయన? షూషాను కోట నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. ఇప్పుడు యెరూషలేములో ఉన్నప్పుడు ఈయన ఇంచుమించు 32వ సంవత్సరం అంటే అర్తహశస్త గారికి 32వ సంవత్సరం వచ్చే సమయం వరకు అంటే 20 + 12 32 ఈ 12 సంవత్సరాల కాల వ్యవధిలో యూదా దేశానికి ఒక అధికారిగా అర్తహశస్త రాజు నెహమ్యాగా ఎన్నుకున్నాడు. ఈ టైంలో నెహమ్యా గారికి ఏమిస్తాడు రాజు అంటే జీతాలు ఇస్తాడు. నెహమ్యాకి రాజు ఏమిస్తాడంటే ఏది కావాలితే అది ఇస్తాడు. నెహమ్యా గారికి ఏమిస్తాడు అంటే బంగారం కావాల్సిన బంగారం ఇస్తాడు. పన్ను కావాలితే పన్ను వసూలు చేసే భాగ్యం కూడా నెహమ్యా గారికి ఉంది. అయినా కానీ నెహమ్యా గారట ఏమి ముట్టుకోలేదంట. సో నేను ఎంత బాగా మాట్లాడు చూడండి. నేను 12 సంవత్సరములు యూదా దేశానికి అధికారిగా ఉన్నాను. నాకు రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు. ఏది తీసుకోలేదు. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు అంటే ఈయన అధికారిగా ఉండకముందు ఉన్న అధికారులు ఏం చేశారంట? జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చారు. అర్థమవుతుందండి అందరికీ? అంటే నెహమ్యా గారు యెరూషలేముకి రాకముందు అంటే యూదా దేశం నుండి రాకముందు ఏం జరిగిందంటే యూదా దేశంలో ఉన్నటువంటి అధికారులు చాలామంది ఏం చేశారంటే ఆహారం తీసుకునేవారట, ద్రాక్షారసం తీసుకునేవారంట. 40 తులాల బాగా రాసుకోండి. 40 తులాల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. ఎవరు తీసుకునేవారు? నెహమ్యా గారుగా తీసుకునేది. నెహమ్యా గారు ముందు ఉన్నటువంటి అధికారులు తీసుకున్నారు. ఇలా తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనముల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. అంటే దేవుడు ఉన్నాడు కదా నేను ఎలా చేస్తే ఆయన భయం చేత నేను చేయలేదు. ఎందుకంటే నా జీవితంలో నాకు తెలుసు నేను అలాగ చేయలేదు. ఇదిగాక నేను ఈ గోడ పని చేయగా నా పని వారును ఆ పని చేయొచ్చు వచ్చిరి. గోడ పనితో పాటు నేను కూడా ఆ పనిలో చేయొచ్చు వచ్చాను. భూమి కొనిన వారము కాము. భూమి ఆయన సంపాదించుకోలేదంట. నా భోజనపు బల్ల యొద్ద జాగ్రత్త చూద్దాం. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూ ఉన్న అన్యజనులలో నుండి వచ్చిన వారు కాక అంటే అన్యజనుల నుంచి వచ్చిన వారు కాక యూదులను అధికారులను 150 మంది కూర్చుండి ఉండేరి. అందరు కూడా నాకు తెలిసి ఇది రావచ్చండి. క్వశ్చన్లు టిక్ ఎట్టుకోండి.
17వ వచనం. ఒకవేళ మీ దగ్గర తెలుగు బైబిల్ ఉంటే నాకు కాపీ చేసి పేస్ట్ పెట్టండి యూట్యూబ్‌లో. 17వ వచనం మరలా చదువుతున్నా. నా భోజనపు బల్ల యొద్ద అంటే నెహెమ్యా గారు భోజనం చేసే టైంలో మా చుట్టూ ఉన్న అన్యజనులలో నుండి వచ్చేవారు కాక అంటే అన్యజనుల నుంచి వచ్చేవారు కాక యూదులు అధికారులు 150 మంది కూర్చున్నవారట. 150 మంది సిట్టింగ్ అంట. ఓన్లీ కేవలం నెహెమ్యా గారు భోజనం చేస్తున్నప్పుడు. అందరికి అర్థమవుతుందండి చెబుతున్న సందర్భం? అంటే నెహెమ్యా గారి డైనింగ్ టేబుల్ ఎంత ఉందంటే 150 మంది కూర్చునే విధంగా ఉందంట డైనింగ్ టేబుల్. అంటే 150 మంది కాదు, అంతకు మించి ఎక్కువే ఉంటది. ఎందుకంటే అన్యజనుల్లో నుండి వచ్చిన వారు కాక అన్నారు. కేవలం యూదులు, అధిపతులు. అక్కడ ఉన్నటువంటి యూదులకి, అక్కడ ఉన్నటువంటి అధిపతులకి 150 మంది అయితే మరి అన్యజనుల నుంచి ఎంతమంది వచ్చారో మనకు తెలీదు. వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేశారట. 18 నా నిమిత్తం అంటే నెహెమ్యా గారి నిమిత్తం ప్రతిరోజు ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలు సిద్ధం చేయబడును. అర్థమవుతుందండి? ప్రతిరోజు మాంసాహారమే అంట ఆయనకి. ఎవరికి? నెహెమ్యా గారికి. ప్రతిరోజు ఎద్దును చంపేవారంట. 6 గొర్రెలు సిద్ధం చేసేవారట. మరలా ఇది కాక కోడి తిన్నారంట. 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షారసంలో సిద్ధం చేసేదని. అందరికి అర్థమవుతుందండి సందర్భాలు? అందరికి అర్థమవుతున్నాయా? అంటే భోజన బల దగ్గర ప్రతిరోజు ఆయనకొచ్చే ఫుడ్ మెనూ ఏంటంటే ఒక ఎద్దు, 6 గొర్రెలు. గొర్రెలా, పొట్టేలా అంటే జాగ్రత్తగా వినండి. గొర్రెల్ని ఏర్పాటు చేసేవారు. మరలా తర్వాత ఇవి గాక కోళ్ళు వధించేవారట. 10 రోజులకు ఒకసారి నానా విధమైన ద్రాక్ష రసాలు సిద్ధం చేశారంట. ఈ ప్రకారం చేసినను ఈ జనుల దాసత్వం బహు కఠినంగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్ము నేను అపేక్షింపలేదు. ఎంత ఇబ్బంది అయినా కానీ నేను ఎప్పుడు కూడా డబ్బును ఆశించలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా కానీ ప్రభువా నీవున్నావు, నాకు చాలు అని నెహెమ్యా గారు మరలా ఆయన ఎదుట, దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ దృష్టించమని చెప్తున్నాడు. ఎవరడుతున్నా ఈ వచనం, ఈ అధ్యాయం అర్థమైందండి? 5వ అధ్యాయం అందరికి అర్థమైంది? ఒకసారి 5వ అధ్యాయం అర్థమైందా అందరికి? 4, 5 అర్థమైంది అందరికీ? ఒకసారి మీరు త్వరగా. తర్వాత 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందు అంటే గుమ్మాలు కట్టారు. గుమ్మాలు కట్టిన తర్వాత ఏం కట్టాలి? తర్వాత తలుపులు వేయాలి. తలుపులు తెరవాలంటే ఎవరిని అడగాలి? మిమ్మల్ని అడుగుతున్నా. చెట్లు నరకడానికి పర్మిషన్ ఎవరికి ఇచ్చాడు? ఒక అధికారిని నియమించాడు. ఎవరు? అహష్వేరోషు. క్షమించండి, అస్తారోతు. ఒక రాజుగారు, ఈ అర్థహసస్త రాజు గారి కాలంలో చెట్లను నాకు కావాలనేసి నెహెమ్యా గారు అడిగితే ఎవరి దగ్గరికి వెళ్తాను, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తాను, నాకు చెట్లు కావాలి అని నెహెమ్యా గారు అడిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాను అనేసి అన్నాడు. అతని పేరు ఏం పేరు? థ్యాంక్ యూ. త్వరగా. ఎవరు ఆ వ్యక్తి? ఆ అధికారి ఎవరు? చెట్ల మీద అధికారి ఎవరు ఆ టైంలో? అడవుల మీద అధికారి ఎవరు? ఆ టైంలో అర్థహసస్త కాలంలో నెహెమ్యా గారు ఉన్న టైంలో అడవుల మీద అధికారి ఎవరు? ఆసాపు. ఇప్పుడు ఆసాపు దగ్గరికి వెళ్ళారు, చెట్లు నరుకున్నారంటే ఇప్పుడు మనకి జరుగుతున్న సందర్భం అంటే నేను ఇంకను గుమ్మాలకు తలుపులు నిలవకముందు దాని బీటలు లేకుండా, అంటే బీటలు వస్తాయి కానీ బీటలు లేకుండా సంపూర్ణము గోడను కట్టి ఉండగా చూడండి, సన్బలటు, టోబియాయు, అరబీడుని గేషేమును మా శత్రువులో మిగిలిన వారిని విన్నారు. చూడండి,
అరబీయుడైన గేషెము. మొత్తం ముగ్గురు పేర్లు కనబడుతున్నాయి మనకు. ముగ్గురు పేర్లు కనబడుతున్నాయి. ఒకటి మొదటి వ్యక్తి పేరేం పేరు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. శత్రువుగా పిలువబడుతున్న నెహమ్యా గారికి బద్ధ శత్రువులు కనబడుతున్న మొదటి వ్యక్తి పేరు, రెండో వ్యక్తి పేరు, మూడో వ్యక్తి పేరు ఎవరు చెప్పాలి? త్వరగా. మొత్తం ముగ్గురు పేర్లు కనబడుతున్నాయి మనకి. ముగ్గురు పేర్లు. మొట్టమొదటిసారిగా గోడ కడుతున్నారన్న విషయం ఉన్నప్పుడు ఒక అతను చాలా, చాలా కోపంతో ఉన్నాడు. అతని పేరేం పేరు? ఓకే. అందరూ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. మీ అందరికి వందనాలు. సన్బలటును, టోబియాను చూడండి ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా! అరబీ నుంచి వచ్చినటువంటి అతని పేరంట గేషెము. వీళ్ళందరూ విన్నారట. గోడ కడుతున్నారు. గోడకేమో గుమ్మాలేసేస్తున్నారు. గుమ్మాలకేమో తలుపులేసేస్తున్నారని ఈ సౌండ్ వినగానే చాలా, చాలా కోపంతో ఉన్నారంట వాళ్ళు. వీళ్ళ కోపంతో ఉంటే సన్బలటును, గేషెము నాకు ఏదో హాని చేటుకు ఆలోచించి అంటే నెహమ్యా గారికి ఏదో విధంగా నెహమ్యాని లేపేద్దాం. అర్థమవుతుందా? నెహమ్యా గారు మిమ్మల్ని అడుగుతున్నా, నెహమ్యా గారు రావడం బట్టే కదండీ యెరూషలేముకి ఏం కట్టబడుతుంది? గోడ కట్టబడుతుంది. నెహమ్యా గారు రావడం బట్టే కదా! నెహమ్యా గారు రావడం బట్టి తలుపులు వేయబడుతున్నాయి. కాబట్టి నెహమ్యా గారి మీద ఏదో ఒక నెపం మోపాలి. అందుకని వాళ్ళ పన్నిన కుట్ర ఏంటంటే సన్బలటు, టోబియా చూడండి సన్బలటును, గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించారు. అంటే నెహమ్యా గారి మీద హాని చేయడానికి ప్రయత్నాలు చేసిన ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. అందులో మేజర్‌గా సన్బలటు, తర్వాత గెషెము. వీళ్ళిద్దరూ కూడా ఏం ఆలోచించారు? ఓనో మైదానమందు గ్రామములో అంటే ఓనో మైదానమందన గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానం పంపారు. జాగ్రత్తగా వినండి. అంటే ఒక మైదానం ఉందంట. ఆ మైదానం పేరు ఓనో. ఆ ఓనో మైదానంలో ఒక ప్రాంతంలో మనం కలుసుకుందాం. అంటే ఎవరెవరు కలుసుకుందామని? సన్బలటు, తర్వాత గెషెము. వీళ్ళిద్దరూ ఎవరికి వర్తమానం పంపించారు? నెహమ్యా గారికి పంపించారు. అందుకు నేను చేయు పని గొప్పది. నేను చేసే పని చాలా గొప్పది. దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకి నేనెందుకు ఆపాలి? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. అంటే రాయబారం సాగుతుంది. అంటే ఈ 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంక డైరెక్ట్‌గా యూదా ప్రజలతో యుద్ధం చేయకుండా ఈ యూదా ప్రజలకి అధికారి ఎవరైతే ఉన్నారో ఈ అధికారి నెహమ్యాని పడగొట్టేయాలి. ఈ అధికారితో మనం మాట్లాడి ఏదో విధంగా ఒక నెపం మోపి ఆ గోడని, దాని తలుపులను మూయించేయాలి అనే ఒక కంకణం కట్టుకున్న వారు కనపడ్డారు. ఎప్పుడైతే నెహమ్యా గారు కూడా నేను రాను అనగానే వారు అలాగున ఎన్ని సార్లు పంపించారంట? 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారం నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. 4 సార్లు పంపించారండి. నేను అలాగే చెప్పాను. 4 సార్లు కూడా నేను చేస్తున్న పని చాలా గొప్పది. నేను దాన్ని విడిచి రాను అనేసి వర్తమానం పంపించారు. అయితే ఐదో మారు సన్బలటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపాను. చూడండి ఐదోసారి ఏం చేశారంటే లెటర్ రాసాడంట. ఏటా లెటరు? అందులో వారిపైన రాజుగా ఉండవాలని నీవు ప్రాకారమును కట్టుచున్నావని జాగ్రత్తగా ఉండండి. చాలా తెలివిగా సన్బలటు రాస్తున్న లెటర్ అది. అంటే యోధా వారిపైన అంటే యోధా రాజ్యం పైన నువ్వు రాజుగా ఉండాలని నీవు ప్రాకారం గోడను కట్టుచున్నావని ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లు నీవు ఆలోచించుచున్నావనియు యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివని మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియను అగునని మొదలగు మాటలు నిమిత్తము ఇప్పుడు మనం యోచన చేయదము రండి అని ఈ సంగతి అన్యజనుల వదంతి అని దానిని గెషెము చెప్పుచున్నాడని వ్రాయబడాను. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. సన్బలటు ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు. ఏంటి ఆ లెటర్ అంటే, ఇదిగో నీవు ప్రాకారపు గోడలు కడుతున్నావే, ఇప్పుడు ఈ ప్రాకారపు గోడలు ఎందుకు కడుతున్నావంటే యోధా దేశానికి నువ్వు రాజుగా అవ్వాలని, నువ్వు యోధా దేశానికి రాజుగా ఉండాలని
నువ్వు ఈ యోధా దేశం రాజుగా ఉండి, నువ్వు వేరొక రాజుగా ఉన్నటువంటి వారితో యుద్ధం చేయడానికి నువ్వు ముందుగా వీళ్ళందరిని ప్రిపరేషన్ పెడుతున్నావని, ఇదిగో నువ్వు ఏం చేసావంటే మరలా నువ్వు యెరూషలేములో కొంతమంది ప్రవక్తలను నీకు నువ్వుగా లేపుకుంటున్నావని, ఈ విషయాలన్నీ కూడా గెషెము నాతో మాట్లాడుతున్నాడు. గెషెమే కాదు, ఆ పని బయట ఉన్నటువంటి సొసైటీ కూడా నీ గురించి కొంతమంది నీ గురించి సనుక్కుంటున్నారు. ఎందరికి అర్థమవుతుందండి మాట? అందరికి అర్థమవుతుందని చెప్తున్న మాట. 6, 7 వచనాలు. 6, 7 వచనాలు. 6, 7 వచనాలు. మీ అందరికి అర్థమవుతున్నాయా? త్వరగా మీరు చెప్పండి. ఇప్పటికి లేట్ అయిపోయింది. మీకు కూడా ఇబ్బంది. అంటే 6, 7 వచనాల్లో సనబలటు ఏం చేస్తున్నాడంటే, నెహెమ్యా గారు చేస్తున్నటువంటి పనిలో రాజు అవ్వాలనే తత్వం ఆయనకి లేదు. నెహెమ్యా గారు చేస్తున్న తత్వం ఏంటంటే, గోడ కట్టించాలి, ప్రాకారం పెట్టాలి. మరలా గోడ కట్టించేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికెళ్ళిపోవాలి? రాజు దగ్గరికి పోవాలి. ఇది తనకున్నటువంటి గోల్. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఏం చేశాడు అంటే, చాలా తెలివిగా ఈయన ఏం చేశాడంటే, సన్బలుటు ఆ పనిని ఏదో విధంగా ఆపేయాలి అని ఒక కంకణం కట్టుకొని గెషెము చెప్పుచున్నాడని లెటర్ రాసాడట. ఈ పని చూడండి 8వ వచనంలో, ఈ పని చేయలేకుండా మేము మేము ఆసక్తిలో అగుదుమని వారందరూ మమ్మల్ని బెదిరింప చూచిరి. అంటే ఈ పని చేయగానే జాగ్రత్తగా ఈ పని ఆపేస్తాడేమో అని అనుకున్నారట. వారందరూ మమ్మల్ని బెదిరింప చూశారు గానీ నేను ఇటువంటి కార్యములు మేము ఎంత మాత్రమును చేయవారము కాము. వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొట్టుమని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచు. ప్రభువా, నేను ఎలాంటి తలంపు నాది లేదు. నేను యోధా దేశానికి రాజుగా ఉండాలని నాకు ఆలోచన లేదు. నేను యోధా దేశంలో ప్రవక్తను నిలబెట్టాలని నాకు ఆశ లేదు. నేను యోధా ప్రజలను పరిపాలించే రాజుగా ఉండాలని నాకు ఆశ లేదు. ఇదంతా కూడా ఆ సనబలటు, గెషెము వీళ్ళిద్దరూ కూడా నా మీద పన్నుతున్న కుట్ర. కాబట్టి ప్రభువా, నీ హస్తము నా మీద ఉంచు. నన్ను బలపరచు అని నెహెమ్యా గారు మరలా ప్రార్థన చేశారు. నిజంగానే ఎంత చేస్తున్నారు ప్రార్థన. అంటే ఎంతోమంది పొగుడుతున్నారట. బయట వారు పొగుడుతున్నారట. ఎవరిని చూసి? నెహెమ్యా గారిని చూసి. నెహెమ్యా గారిని చూసి పొగుడుతుంటే, అయినా పొగడ్తలకైనా ఏమవ్వలేదంటే ఉప్పొంగలేదు. నిజంగా ఒక మాట ఉంటది. నాశనానికి ముందంట గర్వం నడుస్తదంట. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ఈయన గర్వాంధుడైపోతే, నిజమే నేను రాజుని అవ్వాలనుకుంటున్నాను. ఈ పట్టణ ప్రాకారం కడుతున్నప్పుడు, గోడ కడుతున్నప్పుడు, ఆ దూలాలు వేస్తున్నప్పుడు, ఆ తలుపులు బిగిస్తున్నప్పుడు నేనే కదా నిజంగా మీకు గుర్తుందండి? ఒక విషయం చెప్తున్నాను. మీకు గుర్తుందో లేదో ఒక మాట చెప్తున్నాను. ఒకరోజు ఒక పెద్దాయన అలా షికారు చేసుకుంటూ మేడ మీదకెక్కి, "ఈ సామ్రాజ్యం అంతా నేనే కట్టించానన్నాడు." గుర్తుందా? గడిచిన వారం కొన్ని వారాల క్రితం మనం మాట్లాడాం. "ఈ సామ్రాజ్యం అంతా నేనే కట్టించానన్నాడు." ఏమైపోయాడు తర్వాత? చెప్పండి ఏమైపోయాడు? ఎవరైనా గుర్తుందండి? సామ్రాజ్యం అంతా నేనే కట్టించానన్నాడు. దేవుడు ఒక లెంపకాయ ఏసాడు. ఏటి ఆ లెంపకాయ? ఎవరైనా గుర్తుందా? ఒకసారి గుర్తుంటే పేరు రాసేయండి. కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. త్వరగా ముగించుకుందాం. కొన్ని వచనాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. నెబుకద్నెజర్. ఎన్ని కాలాలు? ఎన్ని కాలాలు లోకంలో తిరిగాడు? ఎన్ని కాలాలు? 7 కాలాల పాటు గడ్డిని తిన్నాడు. 7 కాలాల పాటు మంచులో తడిచాడు. 7 కాలాలు వర్షంలో తడిచాడు. 7 కాలాల పాటు ఎండలో మక్కిపోయాడు. పశువులు తినేటువంటి గడ్డిని తిన్నాడు. మట్టిని తిన్నాడు. ఏం చెప్తున్నానండి? ఒకవేళ నెహెమ్యా గారు కూడా ఆ టైంలో ఇగో ఈ ప్రాకారపు గోడను చూస్తున్నప్పుడు నెహెమ్యా గారికి ఇలాంటి చూపు ఎక్కడైనా కనబడుతుందంటే కనబడలేదు. అది తగ్గింపు జీవితం అంటే. అది అది ఒక భక్తిపరుడి యొక్క జీవితం అంటే. నెహెమ్యా గారు మనకు నేర్పిస్తున్నారు. నీ వలన ఒక కార్యం తలబడినప్పుడు ఆ కార్యం చేసింది నువ్వు కాదు. నీ వెనకాల నడిపిస్తున్న దేవుడు. ఆ విషయం ఆయనకు అర్థమైంది కాబట్టి, ఆ తర్వాత ఏం చేయాడంటే, మెహాతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చితిని. ఇంటికి జాగ్రత్తగా వినండి. ఇంటికి ఇచ్చాడంట. అతడు బయటికి రాకుండా నిర్బంధుడాయెను. అప్పుడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకున్నదము రండని చెప్పగా. ఓ రోజు ఏం జరిగిందంటే, ఒక అతని దగ్గరికి వెళ్ళాడు. షెమయ అని ఒక అతని ఇంటికి వెళ్ళాడట. ఎవరు? నెహెమ్యా గారు. నెహెమ్యా గారు షెమయ ఇంటికి వెళ్ళిన తర్వాత అతడు బయటకు రాకుండా నిర్బంధపడెను. ఒకసారి త్వరగా చదువుదాం.
10వ వచనం నేను చదువుతున్నా. ఒకసారి మూల బైబిల్ ఎవరి దగ్గర ఉంటే మూల బైబిల్ కూడా తీయండి. నేను చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, నేను మెహేతబేలు మనవడు దెలయ్య కొడుకు అయిన షెమయా ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతడు బయటకు రాకుండేలా కావలిలో ఉంచబడ్డాడు. అతడు రాత్రి వేళ మిమ్మల్ని చంపడానికి మనుషులు వస్తారు గనుక దేవాలయంలో దాని లోపల భాగంలో మనం వెళ్ళి తలుపు వేసుకుందాం రండి అని అన్నాడు. అందుకు నేను అన్నాడు, నాలాంటి వాడు పారిపోవచ్చా? తర్వాత ప్రాణం తగ్గించుకుందామని నాలాంటి వాడు దేవాలయంలోకి చొరబడవచ్చా? నేను వెళ్ళను అని జవాబిచ్చు. అప్పుడే నేను గ్రహించినది ఏమిటంటే, దేవుడు అతన్ని పంపలేదు కానీ టోబియా, సన్బలటు అతడికి లంచమిచ్చినందుచేత నా విషయం అలా పలికాడు. అంటే ఇప్పుడు ఈ పెద్దాయన ఎవరైతే ఉన్నారో దెలయ్య కుమారుడైన షెమయ్య ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను చంపడానికి ఈరోజు ఒకరు వస్తున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే దేవాలయంలోకి వెళ్ళిపో. దేవాలయం తలుపేసుకుని దాక్కో అనగానే, ఇప్పుడు నెహెమ్యా గారు ఏం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్న నెహెమ్యా గారు ఏం చేయాలట ఆ టైంలో? మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. నెహెమ్యా గారు ఆ టైంలో ఏం చేయాలి? పారిపోవాలా? దాక్కోవాలా? మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా చంపేస్తానికి వస్తున్నారు అనుకుందాం. మిమ్మల్ని ఎవరైనా యేసుక్రీస్తు నామమును బట్టి ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు నామమును బట్టి మీరు సువార్తను ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తారు అని ఒక ఆజ్ఞ ఇచ్చిందనుకోండి. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పారిపోతామండి. పారిపోయేవారు కూడా ఉన్నారు. లేదు చావైనా రేవైనా దేవుడి కోసమని బతికేవారు కూడా కొంతమందున్నారు. అంటే దీన్ని బట్టి ఒక విషయం అర్థం అవ్వాలి. అది నిజమా? అబద్ధమా? అనే విషయం మనకు తెలియాలి. అయితే దీనికేం అర్థమైందంటే, ఎవరికి? నెహెమ్యా గారికి ఏ విషయం అర్థమైందంటే, సన్బలటు, టోబియా వీళ్ళిద్దరూ కూడా ఆయనకి లంచం ఇచ్చారు. ఎవరికి? ఈ పెద్దాయనకి. ఈడికి లంచం ఇచ్చి, నేను నా ప్రాణం తగ్గించుకోవడానికి నేను పారిపోను. ఒకవేళ వాళ్ళు చంపేయడానికి వచ్చేసినా నేను ధైర్యంగా తన ప్రాణాలు పెట్టేస్తాను. చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, నేను చదువుతున్నాను చూడండి. ఎన్నో వచనం అంటే 13వ వచనం. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును చూడండి ఒకసారి. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వింటే త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి? అందరికి అర్థమవుతుందని చెప్పిన విషయాలు? ఇప్పటివరకు విషయాలు అర్థమయ్యాయా? అందరికి అర్థమవుతున్న విషయాలు? త్వరగా ముగించుకుందాం. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, నేను తలుపులు వేసి లోపల దాక్కుంటే, ఒకవేళ దేవుడు పంపించినా, పంపించకపోయినా, ఒకవేళ నా ప్రాణాలు తీసుకోవడానికి దేవుడు ఇష్టపడితే నేను నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడను. అయితే ఈ విషయం బట్టి నాకేమర్థమైందంటే, అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు, టోబియాయును, సన్బలటును అతనికి లచ్చం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా కనుగొంటిని. అంటే తేటగా కనుగొంటున్నట్టు ఒకవేళ నిజంగా దేవుడు ఆ మనిషిని పంపించుంటే నిజంగా చంపేస్తాడు. ఎందుకంటే నెహెమ్యా గారు ప్రార్థనా జీవితం ఆయనకి తెలుసు. ఒకవేళ ఆ మనుష్యుడు చా రాడు అనే విషయం ఎలా తెలిసిందంటే, లంచం తీసుకున్నాడండి. సాటి యూదుడే లంచం తీసుకున్నాడు మరి ఘోరంగా. చూడండి ఒకడు అమ్ముడుపోయాడు వారిద్దరికి. ఎవరెవరికిని? సన్బలటుకిని, టోబియాకి. వీళ్ళిద్దరూ కూడా ఇతనికి ఎప్పుడైతే అమ్ముడుపోయాడో అలా చేసిన తర్వాత ఇందువలన నాకు భయం పుట్టింది. నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకుని నా మీద నింద మోపినట్టు నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. అంటే ఒకవేళ నేను ధైర్యముగా ఉండి నిలబడితే, ఒకవేళ యెహోవా పంపిస్తే చచ్చిపోతాంటాడు. ఒకవేళ నేను పిరికి పందలా ఆ పెద్ద మనిషి చెప్పినట్టు మాట ప్రకారం నేను మారిపోయి, పారిపోయి, నేను దేవాలయాలకు దాగుంటే నేను పాపం చేసిన వాడిగా ఉంటాను. ఎందుకంటే యెహోవా అతన్ని పంపించలేదు. కాబట్టి నేను ఆ విషయమే చాలా జాగ్రత్తగా ఉన్నాను. నా దేవా, వారి క్రియలను బట్టి
టోబియాను, సన్బల్లటు నన్ను భయపట్టవలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్తని జ్ఞాపకము చేసుకొనుము. ఆ టైంలోనంట ఒక ప్రవక్తని ఉందంట. ఆ ప్రవక్తని పేరు నోవద్యా. ఆమె కూడా వారికి అనుకూలంగా మాట్లాడుతుందంట. ఎవరికి? సన్బల్లటుకిని, టోబియాకి అనుకూలంగా నోవద్య కూడా మారిపోయింది ప్రభువా అని ప్రార్థన చేశాడట. ఈ ప్రకారముగా ఏలూలు మాసము జాగ్రత్తగా వినండి. ఈ ప్రకారంగా 15వ వచనం. ఏలూలు మాసమున 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తిమాయెను. అంటే యెరూషలేముకి గోడ మొత్తం కంప్లీట్‌గా ఎన్ని రోజులు పట్టిందంటే 52 రోజులు పట్టింది. అర్థమవుతుందండి? 52 రోజుల్లో యెరూషలేము అనే ప్రాంతానికి గోడ కట్టడం పూర్తయింది తర్వాత. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. నిజమే కదండీ! 52 రోజుల్లో గోడ కట్టేశారా అని ఆశ్చర్యపడ్డారు. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని ఆ దినములో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడు వారి పత్రికలను పంపుచుండెను. అతడు అరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకునెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున ఉండేదమని ప్రమాణం చేశారు. వారు నా ఎదుట అతని గుణాతిశయముల గురించి మాట్లాడి చూచి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసి నన్ను భయపెట్టడానికే టోబియా పత్రికలు పంపాను. టోబియా అనే వ్యక్తి అట వీళ్ళకి దగ్గర చుట్టాలట యోదయాకి. అందుకనే టోబియా పలుమార్లు పత్రికలు రాసి పంపించేవాడట. దేనికోసం అనుకుంటున్నారు? మీరు నా పక్షాన ఉంటారా? ఆయన పక్షాన ఉంటారా? అని కొన్నిసార్లు చాలా పత్రికలు రాసి, ఎందుకంటే ఆయన ఒక ఉద్యోగి. టోబియా అనే ఆయన ఒక ఉద్యోగి. అందుకని మాటికి పత్రికలు రాస్తూ పంపించేవాడు. ఇది అంటే ఈ విషయాలు మీకు అందరికి అర్థమైందండి? మిమ్మల్ని అడుగుతున్నా. అందరికి అర్థమయ్యా? 3 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఇంచుమించు గంటన్నర దాటేసింది. 3 అధ్యాయాలు అర్థమైంది. అందరికి అర్థమైందండి? త్వరగా మీరు రెస్పాండ్ అవుతే ముగించుకుందాం. ఇంకా అయిపోయింది. ఇంక అంతకుమించి ఓపిక లేదు. 3 అధ్యాయాలు. 4, 5, 6. ఓకే అండి. దేవుని చిత్తమైతే మిగిలిన భాగాలు రేపటి దినాన మనం మాట్లాడుకుందాం. రేపటి దినాన కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మరి మా బైబిల్ స్టడీ అయిపోయింది. కాబట్టి ఇంకా లోతైన విషయాలున్నాయి. మరలా చెప్తున్నానండి. ఇందులో ఆత్మీయ పాఠాలున్నాయి. కానీ వాటిని ఏమి టచ్ చేయట్లేదు. ఇది మనకి సిలబస్‌లో ఉన్న మాటలు కాబట్టి చెబుతున్నాను. ఒకవేళ దేవుడి చిత్తమైతే మరొకసారి వీటిని గురించిన వివరణ మనం మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా ఈ మాటలు చదువుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి అలవాటు చేసుకోండి. నెహెమ్యా గారి జీవితం ఎలాగుందో, నెహెమ్యా గారి భక్తి జీవితం మనకి ఎలా కనబడుతుందో, నెహెమ్యా గారు యెరూషలేము అనే ప్రాంతంలో ఆయన గోడ కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, అన్ని ఇబ్బందులు పడిన తన ప్రార్థనా జీవితం అనేది విడిచిపెట్టలేదు. ఒక అధికారిగా ఉన్న వారితో పాటు పని చేస్తూనే ముందుకు వెళ్ళాడు. ఇంచుమించు లాస్ట్‌గా ప్రశ్న అడిగి ముగించేస్తాను. యూదా దేశానికి నెహెమ్యా గారు ఎన్ని సంవత్సరాలు అధికారిగా ఉన్నాడండి? అధికారిగా. త్వరగా చెప్పండి. యూదా రాజ్యానికి నెహెమ్యా గారు ఎన్ని సంవత్సరములు అధికారిగా ఉన్నాడు? అధికారిగా. పన్నెండు సంవత్సరాలు అధికారిగా ఉన్నాడు. ఓకే. చదవండి. ఒకవేళ ఏమైనా డౌట్లుంటే నెహెమ్యా గ్రంథంలో ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఆల్రెడీ నెంబర్ కూడా మనకి స్క్రీన్‌లో కనబడుతుంది కదా! మీరు కాల్ చేయండి. దేవుడి చిత్తమైతే
మరొకసారి రేపటి దినాన మనం కలుసుకుందాం. నాకు కూడా త్వరగానే చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే రేపటి దినం మనమందరం కూడా దేవుని చిత్తమైతే మరలా కలుద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మీ పిల్లలతో తండ్రి ఈ విధంగా కూడుకుని నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి 3 అధ్యాయాలు తండ్రి వివరించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఎటువంటి యోగ్యత, ఎటువంటి మట్టివారం తండ్రి, మట్టివారము, పురుగులము తండ్రి. అయినా కానీ మీ ప్రేమను బట్టి మమ్మల్ని నిలబెట్టుకున్నారు. నెహెమ్యా గారి భక్తి జీవితంలో తండ్రి ఎన్నో విషయాలు తండ్రి. ఆ యెరూషలేము ప్రాకారాన్ని కట్టడానికి మీరు అతనికి ఇచ్చినటువంటి గొప్ప తలాంతుని బట్టి మీకు వందనాలు తండ్రి. మాకుని తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేయండి తండ్రి. క్విజ్ ఏదైతే ఉందో క్విజ్ ద్వారా తండ్రి అనేకమైన సువార్త పరిచర్యలో మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశంలో బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి మీ పిల్లలకి ఈ విధంగా వివరించే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశం మరొకసారి మీకు నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇంకా చాలా విషయాలు తండ్రి మీ పిల్లలతో మాట్లాడడానికి మీ చిత్తమైతే రేపటి దినాన మీ మాటలు వివరించే భాగ్యాన్ని మీరు నాకు దయచేస్తారు. ఎవరైతే తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు విన్నారో వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. మీ యొక్క కృప కనికర మేడలో ఉంచి నడిపిస్తారని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకునిచ్చిన మా పరమ తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు.